అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలా ఆందోళనకరమైన పరిస్థితులు, చాలా భయభ్రాంతులు గురవుతున్నారు జనాలు. మరి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి తర్వాత, అలాగే పాస్టర్ అజయ్ బాబు గారు, అలాగే చాలామంది పాస్టర్స్ని వారు తీసుకెళ్ళి చెరలో పెడుతున్నారు. అసలు ఏం ప్రూఫ్స్ లేకుండా కూడా, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకుండా 15 రోజుల నుండి చాలా జరుగుతున్నాయి. మరి మన క్రైస్తవ సహోదరులు సహోదరాలు చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు, చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలామంది ఆవేశంగా చాలా మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఐ అండర్స్టాండ్ దెమ్. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, ఆయనే న్యాయవాది. మనము మనుషుల నుండి న్యాయం కొరకు ఎదురు చూడవద్దు. కేవలం యేసు ప్రభు మాత్రమే మనకు సరైన తీర్పును ఇవ్వగలుగుతారు. ఆయనే మనకు న్యాయం చేయగలుగుతారు. మనుషులు ఒకవేళ తీర్పు సరిగ్గా ఇవ్వకపోయినా దేవుడు అన్నీ చూస్తున్నారు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూసి ఊరుకుండే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఆయన మన పక్షాన న్యాయం తీరుస్తారని నేను నమ్ముతున్నాను. అదే మీరు కూడా నమ్మాలని నేను మీతో చెప్తున్నాను. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఫరిసీలు సద్దుకీలు వచ్చి ఆయనని చాలా ప్రశ్నలు వేసి చాలా రకాలుగా ఆయనని టార్చర్ పెట్టాలని, ఏదో ఒక పాయింట్లో ఆయన్ని పట్టుకోవాలి, ఏదో ఒక పాయింట్లో ఆయన్ని నిందించాలి, ఏదో ఒక పాయింట్లో ఆయన్ని అవమానించాలి అని చాలా రకాలుగా ట్రై చేశారు. చాలా రకాలుగా ఆయన్ని కార్నర్ చేయడానికి చూశారు. ఆయన అలాంటి పరిస్థితుల్లో వారికి జవాబిచ్చారా? లేదు కదా. ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన ఎలాంటి పిచ్చి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము తోడేళ్ల మధ్యలోకి పంపింపబడ్డామని దేవుని మాట చెప్తుంది. తోడేళ్ల మధ్యలో మనం ఎలాగ బ్రతకాలి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు మనతో క్లియర్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మనము పాముల వలె వివేకముగా, అలాగే పావురము వలె నిష్కపటులుగా ఉండాలని దేవుడు మాట సెలవిచ్చిన ప్రకారంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట చాలా వైస్గా, జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి. ఇలాగ డిబేట్స్కి వెళ్ళి డిబేట్స్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం ఏదో వాళ్ళని కన్విన్స్ చేస్తామని కాదు, వాళ్ళు కన్విన్స్ అవుతారని కాదు, కానీ మనల్ని కార్నర్ చేయడానికి, మనల్ని పట్టుబట్టడానికి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటి అన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు ఈ లోకంలో మనిషి రూపంలో ఉన్నప్పుడు, మరి రోమీ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు రోమీలు వచ్చి ఆయన్ని చెరపట్టుకెళ్దామని రోమీ అధికారులు వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభుతో పాటు మరి పేతురు కూడా ఉన్నారు. ఆయన ఏం చేస్తారు, వెంటనే ఆయన దగ్గర కత్తి ఏదైతే ఉందో అది తీసి ఆ రోమీ అధికారి చెవిని నరికి వేస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే తన్ని గద్దించి ఆ చెవిని మరలా ఆ వ్యక్తికి అతికించడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక గొప్ప అద్భుతం అనేది జరుగుతుంది. మరి యేసు ప్రభు వారు అక్కడ పేతురును గద్దించారు. ఎందుకంటే తన ఆవేశంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. నా యేసు ప్రభు నా నుండి దూరం చేస్తారు, మా నుండి దూరం చేస్తారనే బాధలో, భయముతో ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితి అలాగా ఆయన చేయడం అనేది జరిగింది. ఈ లోకంలో కూడా మరి మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చాలా ఆందోళనకరమైన పరిస్థితులు. జనాలు ఏం మాట్లాడతారో తెలీదు. ఈ ఆవేశంలో
ఎలాంటి మాటలు వస్తాయో మనం చాలా జాగ్రత్త పడాలని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డు నాట్ టేక్ ద లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. లా అనేది మీ చేతిలోకి తీసుకోకండి. ఎందుకంటే యేసు ప్రభు వారే మరి లాని ఎంతో గౌరవించారు. ఆయన చెప్పిన మాటల్లో గివ్ టు సీజర్ వాట్ బిలాంగ్స్ టు సీజర్ అంటే ఆయన గవర్నమెంట్కి ఎంత అది ఒబే చేశారో మనకి తెలుసు. మనం ఆయన లాగా ఉండాలి కాబట్టి లాకి ఒబే అవ్వండి. అలాగే దేవుడిని అడగండి. దేవుడే అన్నీ చేయగలిగే సామర్థ్యుడు. ఆయన మాత్రమే మనకి న్యాయం ఇచ్చే దేవుడై ఉన్నారు. మనుషులు మనకు న్యాయం తీర్చకపోయినా దేవుడు మన పక్షాన పోరాడతారు. ఈరోజు మనకి న్యాయం రాకపోయినా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. హీ విల్ వర్క్ ఆన్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగిస్తారు. ఆమెన్. నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన. ఖచ్చితంగా దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్.